దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృపలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల వైపు మన హృదయాల్ని కేంద్రీకరించుదాం. ఇప్పటి వరకు దేవుడు తన దాసుని నిలబెట్టి మాట్లాడాడు. ఆ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకొనండి. మరి దానికి కొనసాగింపుగా ఈ దినం దేవుడిస్తున్న మాటలు మీ హృదయాల్లో పదిలిపరచుకునండి. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం ముందుగా మన ధ్యానం కొరకు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున దేవునికి స్తోత్రము కలుగునుగాక. తల్ల ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఏప్రిల్ నెలలో ఈ మట్లాదివారం అయా మీ సన్నిధిలో చేరి పునరుద్ధానుడైన మిమ్మల్ని ఆరాధించే కృప సంఘముగా మీరు అనుగ్రహించారు. మీ స్తుతులు. శాలం ఎవాంజలికల్ పరిచర్య పక్షంగా మీరు కలిగిన ఏర్పాటును బట్టి, మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి, మీరు బలపరుస్తున్న విధానం బట్టి, మిమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీ స్తుతులు. ప్రత్యేకంగా ఈ దినం మీ దాసులు బయలుదేరి నేను సౌత్ ఆఫ్రికా వెళ్తుండగా వారి ప్రయాణంలో మీరు తొడుగుని ప్రభా, ఏ ఉద్దేశంతో మీరు తీసుకుని వెళ్తున్నారో మీ ఉద్దేశం నెరవేర్చి క్షేమముగా, సంతోషంగా, దీవెనకరంగా మరలా తిరిగి సంఘంలో, కుటుంబంలో చేరు పర్యంతము మీ దయగల హస్తాల్లో భద్రపరచండి. దుష్టునికి ఎక్కడా తావు లేకుండా చేయండి. ప్రతి ఉదయకాలం మరోసారి మీ నోటి మాట కొరకు మీ వైపు చూస్తున్నాం. నిష్ప్రయోజకుడని మీ పాదాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము దయచేయుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు జయమిచ్చే దేవుడు. దేవుడు. బైబిల్ ప్రాముఖ్యంగా 3 విషయాల్ని ప్రకటిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని బైబిల్ ఏం చెప్తుందంటే 3 ముక్కల్లో చెప్పచ్చు. బైబిల్ ప్రేమను ప్రకటిస్తుంది, విశ్వాసాన్ని ప్రకటిస్తుంది, నిరీక్షణను ప్రకటిస్తుంది. మనిషికి అవసరమైంది ప్రేమ, మనిషికి అవసరమైంది నమ్మకం, మనిషికి అవసరమైంది భవిష్యత్తు గురించిన భరోసా లేకపోతే నిరీక్షణ. వీటిని ఇచ్చే ఏకైక జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయంలో ఈ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. మరి విశ్వాసులమైన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమను మనం పొందుకున్నాం, దేవుని ప్రేమను చేత రక్షించబడ్డాం, దేవుని ప్రేమలో బతుకుతున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆ విశ్వాసం చేత బలపరచబడుతున్నాం, ఆ విశ్వాసం చేత దీవించబడుతున్నాం, ఆ విశ్వాసం చేత నడిపించబడుతున్నాం. అయితే మనకు ఉండవలసింది శుభప్రదమైన నిరీక్షణ. కేవలం ఈ భూమి మీద బతుకు కొరకే మనం నిరీక్షణ కలవారం అయితే మనుషులందరికంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఇదే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్పబడిన మాట. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ మీ బైబిల్లో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తెరచి దేవుని వాక్యాన్ని గమనించాలని ఆశపడతాను. ఈ జీవితకాలం మట్టుకే మనము నిరీక్షణ కలవారమైతే, క్రీస్తునందు నిరీక్షణ కలవారమైతే మన అందరికంటే హల్లెలూయా. కనుక నిరీక్షణ అంటే ప్రస్తుతం బతుకుతున్న బతుకు కొరకు కాదు, నిత్యత్వమును గుర్చిన నిరీక్షణ. నిత్యత్వమును గురించిన నిరీక్షణ మనకి ఎలా కలుగుతుందంటే,
మనకు జయము అనుగ్రహించిన దేవుని ద్వారా. మనకు జయము ఎవరి ద్వారా కలుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. మనందరికీ శత్రువులు ఉన్నారు. హలో, వింటున్నారా? మనందరికి ఎవరున్నారు? ఎవరు? ఇంటి పక్కన వాళ్ళు కాదు, ఇంటి పక్కన వాళ్ళు కాదు, మనకి శత్రువులు ఉన్నారు. మనందరికీ ప్రధానంగా 7 శత్రువులు ఉన్నారు. అయ్య బాబో, ఎంతమంది? 7 శత్రువులు. గుళ్ళో కూర్చున్న వాళ్ళైనా, మైక్ ద్వారా వింటున్న వాళ్ళైనా, లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి 7 శత్రువులు ఉన్నారు. అందులో మొదటి శత్రువు సైతాను, అపవాది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై అపవాది తలను చితకొట్టేశాడు. రెండవ శత్రువు దురాశ లేక శోధన. దేవుడు ఎవరిని శోధించడు. ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలగొల్పబడిన వాడై శోధిస్తున్నాడు. అపవాది చేసే పని ఏంటంటే మనలో దురాశలను రగిలిస్తాడు, దురాశలను రేపుతాడు, ఆ దురాశలు నెరవేర్చడానికి ప్రేరేపిస్తాడు. అంతేగాని మనతో పాపము చేయించలేడు. మన ప్రమేయం లేకుండా అపవాది కాదు కదా, వాడి తాత కూడా మనతో పాపం చేయించాడు. మన ప్రధాన యాజకుడు మన శ్రమలలో సహానుభావం లేనివాడు కాదు, కానీ ఆయన మనవలే శోధింపబడినను, అన్ని విషయంలో శోధింపబడినను పాపము లేనివాడుగా. హల్లెలూయా. కనుక యేసయ్య శోధనను, దురాశను ఆయన జయించాడు. మూడవది, మనకున్న మూడవ శత్రువు పాపం. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. హల్లెలూయా. పాపం వాళ్ళ అమ్మ పేరేంటి? దురాశ. హల్లెలూయా. దురాశ గర్భమును ధరించి పాపము అంటే లేక అవిధేయత. దేవునికి అవిధేయులు అవటమే పాపం. అందుకనే ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ మ్రానుపై విమోచన క్రైదనంగా తన ప్రాణం పెట్టడం ద్వారా పాపమును జయించాడు. మనకున్న 4వ శత్రువు శాపం. సాతాను, దురాశ, పాపము, శాపం. శత్రువుల ఫ్రెండ్సా? శత్రువు. వెరీ గుడ్, మంచోళ్ళు. మన 4వ శత్రువు శాపం. శాపం ఎవడో పెడితే రాదు. నువ్వు నాశనం అయిపోతావు అంటే రాదు. శాపము మన పాపం వల్ల కలుగుతుంది. ఆదాము హవ్వలు ఏనాడైతే దేవునికి అవిధేయులై పాపం చేశారో ఆ రోజే శాపం వచ్చింది. భూమి మీదకి శాపం ఆ రోజున ఆరంభమైంది, ఇప్పుడు విస్తరిస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన శాపములన్నిటినీ ఆయన భరించి మన కొరకు శాపగ్రాహి అయి శాపముల మీద జయమిచ్చాడు. మన తర్వాత శత్రువు అపవాది, దురాశ, పాపము, శాపము, తర్వాత రోగం కదా. రోగం లేని వాళ్ళు ఎవరున్నారా? ఏ రోగం లేని వాళ్ళు అల్లి చెప్పండి. నాకు ఉంది, నాకు బీపీ షుగర్ లేదు, నాకు థైరాయిడ్ ఉంది. దానివల్ల ఏం తినకపోయినా నా ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది. థైరాయిడ్ ఉంది కదా, దాని కొరకు రోజు పొద్దున్నే లేవగానే ఒకటి వేయాలి. శాపం, రోగం. ఆయన మన రోగములను నిశ్చయముగా మన రోగములను భరించాడు, మన వ్యసనములను భరించాడు. అందుకనే రోగం మీద ఆయన జయమిచ్చాడు. మన తర్వాత శత్రువు శ్రమ. శ్రమలు లేనివాళ్ళు ఎవరు లేరు, కష్టాలు లేనివాళ్ళు ఎవరు లేరు. మన చివరి శత్రువు, మన ప్రథమ శత్రువు, ప్రధాన శత్రువు అపవాది,
రెండవ శత్రువు దురాశ, మూడవ శత్రువు పాపము, నాలుగవ శత్రువు శాపము, ఐదవ శత్రువు రోగము, ఆరవ శత్రువు శ్రమ, ఏడవ శత్రువు చివరి శత్రువు కడపట నశింప చేయబడు శత్రువు మరణము. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న సత్యం అదే. ఇదే అధ్యాయంలో 26వ వచనం చదవండి. 26వ వచనం, కడపట నశింప చేయబడు శత్రువు మరణం. మన చిట్ట చివరి శత్రువు ఎవరు? మరణం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మన ఫ్రెండా, మన ఎనిమియా, మన స్నేహితుడా, మన శత్రువా? ఎనిమియా? కొంతమందికి మరణం ఫ్రెండ్ అంటండి. హలో, కొంతమంది డెత్తో ఫ్రెండ్షిప్ చేస్తారంట, మరణంతో ఫ్రెండ్షిప్ చేస్తారంట. ఉన్నారా? మరణంతో స్నేహం చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఎవరాళ్ళు? దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. సామెతలు 8:36. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అండర్లైన్ చేసుకోండి. దేవుడంటే అసహించుకునేవాడు, దేవుడంటే ఇష్టం లేనివాడు, దేవుడితో నాకు పని లేదు, నాకు అసలు దేవుడు అవసరం లేదు అనుకునేవాడు మరణంతో స్నేహించిస్తున్నాడు, మరణంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. కానీ కనుక మరణం ఎవరికి ఫ్రెండ్? మరణం ఎవరికి స్నేహితుడు? ఎవరైతే దేవుడిని అసహించుకుంటాడో, ఎవడైతే దేవుడిని ఇష్టపడడో, దేవుడంటే ఎవడికి చులకనో వాడు మరణంతో స్నేహం చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, నాకు దేవుడితో పని లేదు, అసలు దేవుడితో ఎందుకు, మా అమ్మ నాన్న బాధపడలేక వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నావా? నువ్వు దేవుడిని అసహించుకుంటే నువ్వు మరణంతో స్నేహం చేస్తున్నావు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం. మనకు జయము అనుగ్రహించుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు ఈరోజు యెరూషలేము యేసుప్రభు జయప్రవేశం అంట. యేసుప్రభు ఎప్పుడన్నా ఓడిపోయాడా? ఓడిపోయింది ఎవరు? ఏది గాడిద మీద కూర్చోబెట్టి గుడ్డలు పరిచి మట్టలు ఊపుతా జేజేలు కొడితే ఆయన జయం పొందినట్ట? ఆయన ఓటమి ఎరిగిన వాడు, ఆయన జయశీలుడు. ఆయన ఈ లోకానికి వచ్చింది, గాడిదనెక్కి యెరూషలేముకి వెళ్ళింది, శిలువ మ్రానుపై రక్తం కాచి ప్రాణం పెట్టింది మన శత్రువుల అన్నిటి మీద జయం ఇవ్వటానికి. సాతాను మీద, దురాశ మీద, లేక శోధన మీద, పాపం మీద, పాపం మీద, శాపం మీద, రోగం మీద, శ్రమ మీద, మరణం మీద జయం ఇవ్వటానికి యేసయ్య శిలువను ఎక్కాడు. హల్లెలూయా. కనుక మనల్ని కడపట నశింప చేసే శత్రువు ఏంటి? యేసయ్య ద్వారా నశింప చేయబడిన శత్రువు. ఒకసారి మనల్ని కడపట నశింప చేసే శత్రువు మరణం. యేసయ్య ద్వారా నశింప చేయబడిన కడపటి శత్రువు మరణం. మరణం ఎలా వచ్చింది? వెరీ గుడ్, బాగా చెప్తా. మరణము మనిషి ద్వారా వచ్చింది. పాపం ఎవరి ద్వారా వచ్చింది? దేని ద్వారా వచ్చింది? పాపం ద్వారా కాదు, మనిషి ద్వారా మరణం వచ్చింది. దేవుడు ఎవరిని చంపడం, దేవుడు ఎవరి చావు కోరడు. మరణం ఎలా వచ్చింది?
మనిషి ద్వారా వచ్చింది. ఇదే ఇక్కడ వాక్యం చెప్తుంది. 21 వచ్చిన చదవండి. 21 వచ్చిన ఎవరు చదవట్లా? బైబిల్ చూసారండి? 15:21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగాను. హల్లెలూయా. కనుక మరణం ఎవరి ద్వారా వచ్చింది? మనుష్యుని ద్వారా. దేవుడు చేశాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు కాదు. సావు వచ్చింది ఏం ద్వారా? మనిషి ద్వారా. ఏ మనిషి ద్వారా వచ్చింది? అందుకు కూడా జవాబు ఉంది తర్వాత వచ్చినలో. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో. ఆగండి, ఏ మనిషి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. కనుక మరణం అనేది దేవుడు ఇచ్చింది కాదు, మనిషి తెచ్చుకుంది. మనిషి కొని తెచ్చుకుంది చావు. ఆ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్తే ఏమైంది? మావాడు చెప్పాడుగా, మేము దేవతలు అయిపోతామంట, మా కళ్ళు తెరవబడతాయంట, దేవుడికి ఈర్ష్య అనుకొని తినేసింది అమ్మ. తీసుకెళ్ళి అయ్యి పెట్టింది, అవి కూడా తినేసాడు. దాని ద్వారా ఏం తీసుకొచ్చాడు మనకి? మనుషుని ద్వారా మరణం వచ్చింది. మనుషుని ద్వారానే, ఆదాము అనే మనిషి ద్వారానే అందరూ మృతి పొందుతున్నారు. మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే మృతుల పునరుద్ధానం కలగాలి. ఆదామునందరూ అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగునే క్రీస్తు యేసు అనే దైవ నరుని ద్వారా అందరూ బ్రతికించబడుదురు. హల్లెలూయా. మన నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు ద్వారా అందరూ బ్రతికించబడతారు. యేసుక్రీస్తు ద్వారా మా మృతుల పునరుద్ధానము కలిగింది. ఎందుకయ్యా? యేసు ప్రభు ద్వారా. ఏంటి మీ యేసు ప్రభు ద్వారా గొప్పతనం ఏంటి? యేసు ప్రభు ద్వారానే ఎందుకు ఆ మృతుల పునరుద్ధానం కలిగింది? యేసు ప్రభు ద్వారానే అందరూ ఎందుకు బ్రతికించబడతారంటే, యేసు ఒక్కడే సాతానును జయించినవాడు, యేసు ఒక్కడే దురాశను జయించినవాడు, యేసు ఒక్కడే పాపమును జయించినవాడు, యేసు ఒక్కడే శాపమును జయించినవాడు, యేసు ఒక్కడే రోగమును శ్రమను జయించినవాడు, యేసు ఒక్కడే మరణమును జయించినవాడు, యేసు ఒక్కడే మరణపు ముళ్ళును విరిచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడన్నాడా చెప్పండి? యేసు తప్ప ఎవడన్నాడా? సాతానుని జయించినవాడు, దురాశను జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, శాపాన్ని జయించినవాడు, రోగాన్ని జయించినవాడు, శ్రమను జయించినవాడు, మరణాన్ని జయించినవాడు యేసు తప్ప ఎవరు లేరు. ఆ యేసయ్య మూలంగా మనకు జయము అనుగ్రహించబడుతుంది. దేని మీద చెప్పండి? వెరీ గుడ్, మరణం మీద. మన కడపటన శత్రువు, మనలను కడపట నశింపచేసే శత్రువు, యేసయ్య ద్వారా కడపట నశింప చేయబడిన శత్రువు మరణము. దాని మీద యేసు ద్వారా తప్ప ఈ లోకంలో ఎవడి ద్వారా జయము లేదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా, నువ్వు ఏం చేసినా యేసు ద్వారా తప్ప నీకు మరణం మీద జయము లేదు. మనకున్న శుభప్రదమైన నిరీక్షణ, యేసుక్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ప్రథమ ఫలము క్రీస్తు. 22వ వచనం చదవండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగున్నే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 23వ వచనం చదవండి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. హల్లెలూయా. క్రీస్తు వచ్చినప్పుడు
ఆయన వారు బ్రతికింపబడు. మృతులలో నుండి పునరుద్ధానుడైన వాడు, మృతుల్లో నుండి మొదటిగా సజీవుడైన వాడు యేసు ఒక్కడే. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? అని మాట్లాడరా? మధ్యాకాశానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. వేటి మీద వస్తాడు? మేఘం మీద వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు. ఎవరు ఆయన వాళ్ళు? ఎవరు? మనం అంటాం మనోళ్ళేనా? మనోళ్ళేనా? మనోళ్ళే అంటే మన కులం వాళ్ళు, మనోళ్ళు అంటే మన సంఘం వాళ్ళు, మనవాళ్ళు అంటే మన ఇంటి పోతాడు. మరి యేసయ్య వారెవరు? యేసయ్య వారెవరు? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును తెలుపు చేసుకున్న ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడే ప్రతివాడు ఆయన వాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయనకు లోబడకుండా నువ్వు జీవించినంత కాలం ఆయనకు చెందిన వ్యక్తివి కావు. ఆయన వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆయనందు విశ్వాసం ఇచ్చి ఆయన రక్తం చేత తమ వస్త్రములను, తమ బ్రతుకులను కడుక్కొని ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడితే ఆయన వచ్చినప్పుడు ఏమవుతాం? బ్రతికించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. కడపట నశింప చేయబడు శత్రువు మరణం. మరణం అనేది మనిషి ద్వారా వచ్చింది కనుక మనిషి ద్వారానే మృతుల పునరుద్ధానం కలగాలి. ఆదాము అనే మొదటి మనిషి ద్వారా అందరూ చచ్చిపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అనే దైవ నరుడి ద్వారా అందరూ బ్రతికించబడతారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తం చేత కడవబడ్డారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడి బతుకుతారో వారు ఆయన వచ్చినప్పుడు బతికించబడతారు. అండోయ్, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారా? పైకి మన గుళ్ళో లోపల ఆలోచన ఉంటుంది. చచ్చినాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇది విడ్డూరం కాకపోతే మృతులు ఎలాగూ బ్రతుకుతారు? చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా బతుకుతారా? అసలు చచ్చింది ఏదన్నా బతుకుద్దా? పౌలు గారు అదే చెప్తున్నాడు. ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం చదవండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు. ఒకడు అడుగును చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళలేస్తారయా? లేతే ఏ శరీరంతో వస్తారు? చచ్చిపోయిన వాళ్ళు ఎట్ట బతుకుతారు? బతికితే ఎలా ఏ శరీరంతో వస్తారు అని అడుగుతారు. అలాంటి వాళ్ళు అందరూ అవివేకులు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు అందరూ చచ్చింది ఏది బతకదో, చచ్చిన వాళ్ళు బతకరు, చచ్చిన వాళ్ళకి మళ్ళీ దేహం రాదు అనుకునే వాళ్ళంట. ఎవరంట? అవివేకులు. పౌలు గారు చాలా స్ట్రాంగ్ అంటున్నాడు. ఓ అవివేకి, ఓ అవివేకి, మృతులు ఎలా బ్రతుకుతారు? చచ్చిన వాళ్ళు ఏ రూపంలో మళ్ళా ఏ శరీరంతో వస్తారంటున్నావా? ఒకసారి చూడరా బాబు, నీ కళ్ళ ముందే చచ్చిని బతుకుతున్నాయి, చచ్చిని బతుకుతున్నాయి. చదవండి వాక్యం. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికించబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు. గాని
పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. హల్లెలూయా. గోధుమ గింజలు ఏముంది? గోధుమ గింజలు ఏముంది? గోధుమ మొక్క ఉంది. హల్లెలూయా. గింజలో కనబడుద్దా? అది ఎప్పుడు కనబడుద్ది? అది చస్తే, అది భూమిలో పడి చస్తే. ఈ భూమి మీద సైన్స్ బాగా పెరిగింది అంటున్నారు, కానీ దేవుని జ్ఞానాన్ని మాత్రం మనుషులు పట్టించుకోవట్లే. ఈ భూమి మీద ఏ వృక్షమైనా అది మరలా బ్రతుకుతుందంటే అది భూమిలో పడి చచ్చిపోతుంది. అదొక గింజగా, ఒక విత్తనంగా అది భూమిలో పడి చనిపోయినప్పుడు దానిలో నుండి శరీరం వస్తుంది, ఒక చెట్టు వస్తుంది, ఒక రూపం వస్తుంది, ఒక ఆకారం వస్తుంది. ఆవగింజ ఎంత ఉంటుంది? చేత్తో పట్టుకోవటానికి కూడా. అది భూమిలో పడితే ఏమొస్తుంది? పెద్ద మర్రి చెట్టు వస్తుంది. దాని నీడన పక్షులు కదా. అంత చెట్టు ఆ గింజలో కనబడుతుందా? విత్తే ముందు కనబడుతుందా? ఈ లోకంలో ఉన్న మనం గమనించాలి. మృతులు ఎలా బ్రతుకుతారు? చచ్చిన వాళ్ళు ఏ శరీరంతో తిరిగి లేస్తారు అంటున్నావా? నువ్వు విత్తే విత్తనాన్ని చూస్తున్నావు, దాని నుండి శరీరం ఎలా వస్తుందో నీకు తెలియదు. ఆ శరీరాన్ని ఇచ్చేవాడు దేవుడు, ఆ రూపాన్ని ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. మృతులు ఎలాగ బ్రతుకుతారు? ఏ శరీరంతో వస్తారు? అయ్యో, అసలు ఈ లోకంలో మరి చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతారు అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పునరుద్ధానం శరీరానికి, ఆత్మగా. మొన్నైనది మునుపటి వలె మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన వెళ్ళిపోయిందిగా. మరి ఆత్మకు పునరుద్ధానమా? కాదు. పునరుద్ధానం శరీరానికి. దేవుడు తీర్పులో నిలబెట్టేది ఆత్మను బట్ట, శరీరాన్ని బట్ట. మనకు తీర్పు తీర్చబడేది ఆత్మను బట్ట, శరీరాన్ని బట్ట? శరీరాన్ని బట్టి. నరకంలో ఉండేది ఆత్మ, శరీరమా? శరీరం. ఇది గుర్తుపెట్టుకోండి. శరీరం మన్ను అయిపోద్ది, శరీరంతో పని లేదు, ఆత్మ శుద్ధి ఉంటే చాలనుకోబాకండే. మనుష్యుడు దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివన్నీ సరే, వాటన్నిటి గురించి లెక్క పెట్టడానికి క్రీస్తు న్యాయపీఠ ఎదుట నిలబడాలి శరీరంతో. అయితే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. అయితే ఈ రక్త మాంసములు కలిగిన శరీరం చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత, లేక భూమిలో విత్తబడిన తర్వాత దేవుడు ఈ శరీరానికి ఆయన నూతనమైన రూపాన్ని ఇస్తున్నాడు. 42వ వచనం నుండి చదవండి. 42వ వచనం నుండి, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా. ఏమండి, శరీరం, ఇప్పుడున్న శరీరం, రక్తమాంసం కలిగిన శరీరం క్షయమైపోయేది. ఈ క్షయమైపోయే శరీరము విత్తబడుతుంది. అంటే విత్తబట్టం అంటే ఏంటి? పాతి పెట్టబడుతుంది అంతే. విత్తనాన్ని మట్టిలో కప్పెడితేనే కదా అది చచ్చిపోయి వచ్చేది. ఈ దేహం కూడా ఏం చేయాలి? మనల్ని కూడా కప్పెట్టేస్తారు, కప్పెట్టాలి కదా. కప్పెట్టాలి కదా. ఎంత సంపాదించినా ఇది కప్పెట్టేదే. మాస్టర్ గారు మంచి లెక్క చెబుతున్నారు. ఓకే, మంచిది. ఈ శరీరం క్షయమైంది. ఇది ఈ క్షయమైన శరీరము విత్తబడి పాతి పెట్టబడి క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అక్షయమైనదిగా లేపబడుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. కొంతమంది అంటారు కదా, రే నీ తలకాయ మీద రూపాయి పెట్టినా నీకు విలువ లేదురా, దమ్మిడికి కూడా పనికిరావు. ఎందుకని? ఈ శరీరము ఘనహీనమైంది. ఈ శరీరానికి విలువ ఎంతసేపు అంటే ఈ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నంత వరకే. హల్లెలూయా. ఈ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ వెళ్ళిపోతే ఇంటి ముందు టెంట్ కింద ఏసీ బాక్సు తీసేయండి టైం అయిపోతుంది. పాస్టర్ గారు తొందర అయ్యా కానివ్వండి. కారణం ఏంటి? ఇది విలువలేంది, ఘనహీనమైంది. ఈ ఘనహీనమైన శరీరం మహిమ గలదిగా లేపబడుతుంది. ఎప్పుడు? విత్తబడిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇది మహిమ గలదిగా లేపబడుతుంది. తర్వాత బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. హల్లెలూయా. బలహీనమైన శరీరం కదా, ఎన్నో బలహీనతలు. ఈ బలహీనమైన శరీరం విత్తబడి పాతి పెట్టబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైనదిగా శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. హల్లెలూయా. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో లింగభేదం ఉంది. స్త్రీ పురుషులు, ఆడోళ్ళు మగోళ్ళు. కానీ ఆత్మ సంబంధమైన శరీరంలో లింగభేదం లేదు. అందరూ కూడా దేవదూతల్లాగా ఉంటారు. హల్లెలూయా. 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 నేను అనలే, ఇదే యేసయ్య అన్నాడు, పునరుద్ధానమందు వారు దేవదూతల వలె. హల్లెలూయా. మనము అక్షయులముగా, మన శరీరాలు అక్షయమైనవిగా, మన శరీరాలు మహిమగలవిగా, మన శరీరాలు బలమైనవిగా, మన శరీరములు ఆత్మ సంబంధమైనవిగా లేపబడతాయి. ఇది మనకు కలిగి ఉండవలసిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన జయం వల్ల కలుగుతున్న నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఉదయకాలం శరీరంతో ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకోబాకండి. నీ శరీరంతో చేసే ప్రతిదీ, నీ నోటితో మాట్లాడే ప్రతిదీ నిన్ను క్రీస్తు న్యాయపీఠం ఎదుట, క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమాధుల్లో మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్మి, ధూళికి ధూళి అయిపోయిన, ఒకవేళ కాల్చి బూడిద చేసిన ఆ దేహాలు సముద్రము తనలోని మృతుల్ని, పాతాళం తనలోని మృతులను అప్పగిస్తుంది. హల్లెలూయా. అయితే ఒక విషయం గమనించండి, ఆయన వచ్చినప్పుడు ఈ క్షయమైన ఈ దేహాలు అక్షయమైనగా లేపడతాయి. ఘనహీనమైన ఈ దేహాలు మహిమగల దేహాలుగా లేపడతాయి. ప్రకృతి సంబంధమైన ఈ దేహాలు ఆత్మ సంబంధమైనవి లేపడతాయి. బలహీనమైన దేహాలు బలమైనవి లేపడతాయి. ఈ నిరీక్షణ యేసు ప్రభు మనకిచ్చాడు. ఈ నిరీక్షణ నువ్వు లేకపోతే నీ భక్తి, నీ ప్రార్థన వేస్ట్. నువ్వు రక్షించబడింది వేస్ట్. నీకు ప్రకటించబడిన సువార్త వేస్ట్. కేవలం యేసు ప్రభుని నమ్ముకుంటే జబ్బులు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే అమ్మాయికి పెళ్ళి అవుద్ది, యేసు ప్రభుని నమ్ముకుంటే అప్పులు పోతాయి
అని భూ సంబంధమైన వాటిలో జయం పొందటానికే నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడే. యేసు ప్రభు ద్వారా మనకు ఇవ్వబడిన శుభప్రదమైన నిరీక్షణ మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ప్రభు దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మన శత్రువులన్నిటి మీద, ముఖ్యంగా కడబట నశింపచేయబడు శత్రువు మరణం మీద మనకు జయమిచ్చాడు. ఇన్ కేస్ ఒకవేళ యేసు ప్రభు వచ్చే సమయానికి ఒకవేళ ఈరోజే ప్రభు వచ్చాడు అనుకోండి, మరి మనమేమవుతాయి? మన దేహాలు ఏమవుతాయి? దాని గురించి కూడా మనకు నిరీక్షణ ఉండాలి. యేసు ప్రభు వచ్చే సమయానికి సమాధుల్లో ఉంటే క్షయమైన దేహాలు అక్షయమైనగా, మరి బలహీనమైన దేహాలు బలమైనగా, ఘనహీనమైన దేహాలు మహిమ కలిగిగా, ప్రకృతి సంబంధమైన దేహాలు ఆత్మ సంబంధంగా లేపడతాయి. ఒకవేళ యేసు ప్రభు వచ్చే సమయానికి మనం సజీవులుగా ఉంటే ఏంటి మన పరిస్థితి? 51 వచనం చదవండి. 51 వచనం. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో నీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కాని నిమిషములో రెప్పపాటులో కడబూర మురగగానే మనమందరము మార్పు పొందుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు వచ్చే సమయానికి ఆయన రాకడకు సంబంధించిన విషయాలు అక్షరాలు నెరవేరుతున్నాయి. యాంటీ క్రైస్ట్ వచ్చేసినట్టున్నాడు. కొన్ని రోజులు బయటపడుద్ది. రెడీగా ఉన్నాడు ఆడు. ప్రపంచమంతా తన గుప్పిట్లో పెట్టుకొని, ఇశ్రాయేల్ని గుప్పిట్లో పెట్టుకొని నేనే దేవుడని చెప్పేవాడు దగ్గరలోనే ఉన్నాడు, రెడీగానే ఉన్నాడు. ఆయన రాకడకు సంబంధించిన అక్షరాలు ఇంకో ఏళ్ళ ప్రభు పిలుపునందుకొని మన పితరుల వలె, మన పూర్వీకుల వలె ఆయనతో ఉంటే ఆ రీతిగా మన దేహాలు, విత్తబడిన దేహాలు లేపబడతాయి. ఒకవేళ ప్రభు వచ్చే సమయానికి మనం భూమి మీద సజీవులుగా ఉంటే నిమిషములో, రెప్పపాటులో మనము మార్పు పొందుతాం. ఈ క్షయమైన దేహాలు అక్షయమైనగా మారిపోతాయి. ఈ ఘనహీనమైన దేహాలు మహిమ దేహాలుగా మారిపోతాయి. ఈ బలహీనమైన దేహాలు బలమైనవిగా మారిపోతాయి. ఈ రక్త మాంసములు కలిగిన, ఈ ప్రకృతి సంబంధమైన, ఈ లింగ భేదం కలిగిన ఈ శరీరాలు ఆత్మ సంబంధమైన శరీరాలుగా మారిపోతాయి. మనం అందరము మార్పు పొందుతాం. మార్పు పొందిన దేహములతో మేఘముల మీద మధ్యాకాశములో ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకుంటాం. అదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ కనుక నీకు లేకపోతే ఇంకా నువ్వు జయించలేదు, ఇంకా మరణ భయంతో బతుకుతున్నావు, ఇంకా ప్రభునందు సరైన విశ్వాసం నీలో లేదని అర్థం. ఈ జీవిత కాలం మట్టుకే మనము నిరీక్షణ కలవారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతాం. కనుక ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరిన నీవు, ప్రభు మనకు జయమిచ్చాడని నమ్ము. ఆయన అపవాదిని, ఆయన దురాశను, ఆయన పాపమును, ఆయన శాపమును, ఆయన రోగమును, ఆయన శ్రమను, ఆయన మరణమును జయించాడు. వాటిని నశింపచేశాడు. కడపట ప్రభు అయిన యేసుక్రీస్తు చేత చిట్ట చివరిగా నశింప చేయబడిన శత్రువు మరణం. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని ఒకవేళ నువ్వు విడిచిపెడితే నీ దేహం, మరి క్షయమైన నీ దేహం పాతి పెట్టబడితే అది అక్షయముగా లేపడుతుంది. బలహీనమైందిగా పాతి పెట్టబడితే బలమైందిగా లేపడుతుంది. ఘనహీనమైందిగా పాతి పెట్టబడితే మహిమ కలిగిందిగా లేపడుతుంది. ప్రకృతి సంబంధమైనదిగా పాతి పెట్టబడితే ఆత్మ సంబంధమైనదిగా లేపడుతుంది. యేసు ప్రభు వచ్చే సమయానికి నువ్వు సజీవుడిగా ఉంటే రెప్పపాటులో నువ్వు మార్పు నొంది మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటావు. ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభువైన యేసుక్రీస్తుతో మన చివరి జీవితాన్ని కొనసాగించుదాము గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
దైవ సేవకులు ప్రార్థనలు నడిపిస్తారు.